ఒక సినిమాలాగా చూడాలి, ప్లస్ రాజకీయంలాగా చూస్తే సినిమాని రాజకీయాన్ని మిళితం చేసినటువంటి వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళకి సినిమాలో అవకాశాలు ఉన్నాయి, రాజకీయ అవకాశాలు అవుతున్నాయి. నష్టపోయేది ఎవరు? మీరే. 1000 రూపాయలు పెట్టి టికెట్. 1000 రూపాయలు అంటే నేను మొన్న చూశాను, ఎంత దారుణం అంటే ఉల్లిపాయ కేజీ 3 రూపాయలు అనుకుంటా కేజీ. ఉల్లిపాయ 3 రూపాయలు, టమోటా ₹1.5 అమ్ముతుంది. ₹1.5 టమోటా అమ్మితే ఎన్ని కేజీలు రైతు పండించిన టమోటాలు అమ్మితే నువ్వు 1000 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనగలుగుతావు? ఎన్ని కేజీలు ఏదైతే ఉల్లిపాయలు అమ్మితే ఒక 1000 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనగలవు? సో అదే రైతు కొడుకే కదా పొద్దున్న చూడాల్సింది కూడా అదే సినిమాని. సో మిమ్మల్ని దోచుకుంటున్నారు ఓ పక్క, వాళ్ళు బాగుపడుతున్నారు. సో దాన్ని మీరు గమనించి సరైనటువంటి మార్గంలో మీరే ఎంచుకోండి. మేము ఎవరిని ఏం ఫోర్స్ చేయట్లా. రాజకీయాల్లో ఎలా ఉండాలి, రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఓ నాయకుడు చెప్తున్న దాంట్లో నిజాయితీ ఏముంది, అది జగన్ గారు చెప్తున్న దాంట్లో నిజాయితీ ఉందా, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాంట్లో నిజాయితీ ఉందా, పవన్ కళ్యాణ్ చెప్తున్న దాంట్లో నిజాయితీ ఉందా, మీరే ఒక 5 నిమిషాలు బేరీజ్ వేసి చూసుకోండి. ఎవరు ప్రాంప్ట్గా చెప్తున్నారు, ఎవరి దగ్గర నిజాయితీగా ఉంది, ఎవరు పని చేశారనేది వాస్తవం తెలుసుకొని భవిష్యత్తులో మీరు ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేది మీరే నిర్ణయించుకోవాలి. కాబట్టి అది వాళ్ళకి వదిలేద్దాం.